ఆధ్యాత్మ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలని షేర్ చేయండి అందరికీ కూడా. మిత్రులారా, 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో ధనస్సు రాశికి సంబంధించిన దీనే ధనస్సు రాశి అని, ధనురాశి అని అనేక నామములతో పిలవడం జరుగుతుంది. ధనురాశి, ధనస్సు రాశి. అర్ధాష్టమంలో శని సంచారం జరుగుతున్నది. ప్లస్ బుధ సప్తమాధిపతి అర్ధాష్టమంలో బుధుడు. అలాగే వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహం కూడా ప్రధానంగా అర్ధాష్టమంలో. 9వ స్థానమందు కేతువు, 3వ స్థానమునందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఈ శుక్రుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి 19వ తారీఖు నుంచి మారతాడు. 21వ తారీఖు విశేషమైనటువంటి ఫలితాలు ఆ ఒక రోజులో మీరు ఎదురు చూడగలిగే అవకాశాలు ఉంటాయి. 21, 22 తారీఖులు గజకేసరి యోగం ఏర్పడుతున్నది. ఆధ్యాత్మిక మిత్రులారా, ప్రధానంగా అర్ధాష్టమ శని సంచారం కనుక మానసిక చింత, గృహమున యందు ఉపద్రవములు, గృహములో కొద్దిగా క్లేశములు వ్యక్తుల మధ్య ఏర్పడేటువంటి సూచన, భర్తకి, భర్తతో భార్యకు కొద్దిగా వైరుధ్యములు ఏర్పడటానికి బీజములు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. మౌనం అనబడేటువంటిది ఈ సందర్భములలో చాలా అనుకూలమైనటువంటి ఫలితములను కలుగజేస్తుంది. శివారాధన మానకండి. ఏదైనా కుంటి గుడ్డి పేదవారికి ఏదైనా నల్లటి వస్త్రములు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అనుక్షణం మానసికంగా శివారాధన, కాశీ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండండి. చాలా మార్పులు వస్తాయి. కనక పుష్యరాగం అనబడే రత్నధారణ చాలా ఉపయోగాదులను మీకు కలగజేస్తుంది. ప్రయత్నించండి. మీ జాతకాలతో సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకోండి. జై గురుదత్త. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తి పరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్. ఉచితంగా పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మీరు దక్షిణ ఇచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.